జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీలో బలమైన నేతల్ని టార్గెట్ చేయడమే టీడీపీ ఎల్లో మీడియా ప్రధాన ఎజెండా. అయితే ఎల్లో బ్యాచ్ వ్యూహాల గురించి వైసీపీ నేతలకే కాదు, జనానికి కూడా బాగా తెలిసొచ్చాయి. జగన్కు అండగా నిలిచే నాయకుల్ని టార్గెట్ చేయడం ద్వారా మానసికంగా బలహీనపరిచి ఇతరులకు ఒక హెచ్చరిక చేయాలనేది ఎల్లో టీం ఎత్తుగడ. ఇలాంటి అరిగిపోయిన వ్యూహాల్ని చూసి చూసి వైసీపీ అలసిపోయింది. ఎల్లో మీడియాలో వైసీపీ నేతలపై పదే పదే రాస్తున్నారంటే ఓహో, వీళ్ళు జగన్కు గట్టి మద్దతుదారులుగా నిలిచారని అభిప్రాయంతో ప్రజలున్నారు. తాజాగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదాహరణ. ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఆయన వీడియో బయటకొచ్చినప్పటి నుంచి ఇక ఏ వార్తాంశం లేదన్నట్టు తీవ్ర స్థాయిలో కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఈవీఎంలను ధ్వంసం చేయడానికి ఎవరూ సమర్థించరు. ఇదే సందర్భంలో పిన్నెల్లి చేస్తే తప్పు, టీడీపీ నేతలు చేస్తే ఒప్పు అనడంపైనే పేచి. పల్నాడులో టీడీపీకి అనుకూల గ్రామాల్లో యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడిన ఈసీ స్పందించలేదు. అలాగే టీడీపీ అరాచకాల గురించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన ఈసీకి చీమ కుట్టినట్టయినా లేదు. ఇవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టే ఎల్లో మీడియా ఏం రాసినా పట్టించుకునే ప్రసక్తి లేదు. ఈ ఎన్నికల ప్రక్రియలో ఈసీ అభాసు పాలైందన్నది నిజం. వైసీపీ నేతలే కాదు, ఉన్నతాధికారుల్ని కూడా ఎల్లో మీడియా విడిచిపెట్టడం లేదు. సిఎస్ జవహర్ రెడ్డి అలాగే కొందరు కలెక్టర్లు, ఎస్పీలను కూడా భయపెట్టి లొంగ తీసుకోవడానికి ప్రయత్నించడం కొన్ని నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఎల్లో మీడియాలో కథనాలు రాస్తే భయపడేదానికి కాలం చెల్లింది. ఏ రాతల వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. అందుకే ప్రజలు కూడా ఎల్లో మీడియాను లైట్ తీసుకున్నారు. దీంతో ఎల్లో మీడియా వైసీపీ టార్గెట్గా ఎన్ని రకాలుగా కథనాలు రాసినా ప్రజాభిప్రాయంలో మార్పు తీసుకురాలేకపోతున్నారు. ఎల్లో మీడియా కథనాల్నే నమ్మి ఉంటే చివరికి పులివెందులలో జగన్ కూడా గెలిచే పరిస్థితి ఉండదు. ప్రజల్లో చైతన్యం పెరిగింది. సాంకేతిక రంగం అభివృద్ధి పుణ్యమా అని సోషల్ మీడియా శక్తివంతమైంది. దీంతో ఎల్లో మీడియా ఆగడాలకు అడ్డుకట్టపడింది. నిజ నిజాలేంటో వెంటనే కళ్లకు కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా తన మార్క్ టార్గెట్ చేస్తున్న తిప్పికొట్టే వ్యక్తులు, శక్తులు బలంగా ముందుకొస్తున్నారు. ఇదే జగన్కు శ్రీరామ రక్ష. Please subscribe Dot News.